న్యూస్ తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ రాబోతోంది. హైదరాబాద్ లో గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు మెక్డొనాల్డ్స్ ఓకే చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి హైదరాబాద్ లో జీసీసీ ఏర్పాటుపై సంస్థ సీఈఓ చర్చలు జరిపారు. మెక్డొనాల్డ్స్ జీసీసీ ఏర్పాటుతో 2000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణ రైతుల నుంచే మెక్డొనాల్డ్స్ సంస్థ ముడి సరుకును సేకరించనుందని కూడా తెలుస్తోంది. రైట్, మెక్డొనాల్డ్స్ సంస్థ తమ గ్లోబల్ ఆఫీస్ ని ఇక్కడ తెరవబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి వాసు మనకు ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అమెరికన్ బహుళజాతి కంపెనీ మెక్డొనాల్డ్స్ తో అతిపెద్ద భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ సంస్థ చైర్మన్ కెంజిన్స్కీ యొక్క ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. అయితే ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా తెలంగాణకు ఒక ముఖ్యమైన రోజుగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎందుకంటే దేశమంతటా ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో కూడా తెలంగాణలో ఈ ఒప్పందం చేసుకోవడం మాత్రం ఇది ఒక మంచి మైలురాయిగా భావించాలి. ఎందుకంటే గ్లోబల్ కార్యాలయాన్ని తెలంగాణలో ప్రారంభించేందుకు ఈ ఒప్పందం సంబంధించి కూడా దాదాపు 2000 మంది యువతకు, అంటే ప్రాథమికంగా గ్లోబల్ కార్యాలయం ఏర్పాటు ప్రధానంగా 2000 మంది ఉద్యోగులతో కూడా, అంటే ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా ఎందుకంటే రైతుల నుంచి కూడా ముడి సరుకు కొంటామంటున్నారు. సో పరోక్షంగా కూడా ఇంకా చాలా మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా కూడా బెంగళూరు వంటి పోటీ నగరాల కంటే హైదరాబాద్ అధునాతక నాణ్యత గల ప్రతిభ మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు మరియు ఉన్నతమైనటువంటి జీవన శైలికి ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే 2000 మంది ఉద్యోగులతో ప్రారంభంగా ఉన్నటువంటి ఈ కార్యాలయానికి అంటే పూర్తిగా కూడా మెక్డొనాల్డ్ తమ భారతీయ వ్యాపార భాగస్వామి ద్వారా ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికే 38 అవుట్లెట్లు కొనసాగిస్తుంది. సంవత్సరానికి 3-4 కొత్త అవుట్లెట్లను కూడా పెంచే అవకాశం ఉంది. అది ప్రధానంగా రైతుల నుంచి నేరుగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా నేరుగా తీసుకున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పూర్తిగా తెలంగాణ రైతాంగానికి అత్యంత మేలు జరిగే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో వాళ్ళు ఒప్పందం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే మెక్డొనాల్డ్ అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతు సంఘాల నుంచే సేకరించడానికి ముఖ్యమంత్రి ముందుకొచ్చారు. ఇది రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపునిస్తుందని కూడా భావించాలి. రైతుల ఆదాయాలను పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా వ్యాపార భాగస్వామ్యాలు కలిగి ఉన్నటువంటి మెక్డొనాల్డ్ సంస్థకు సంబంధించి తెలంగాణలో గ్లోబల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు అటు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గ్లోబల్ కార్యాలయానికి సంబంధించి కూడా మానవ వనరులకు సంబంధించిన సమకూర్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఇది తెలంగాణకు ఒక మైలురాయిగానే భావించాలి. ఎందుకంటే అమెరికన్ అతి బహుళజాతి కంపెనీ అయినటువంటి మెక్డొనాల్డ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం మాత్రం ఒక శుభ పరిణామం. ఇది రైతులకు, నిరుద్యోగ యువతకు ఎంతగానో మేలు చేయబోతుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్.